హాయ్ అండి, బెంగళూరు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ల దూరంలో ఈరోజు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్ఆర్ఎస్ని ఆనుకొనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ సార్, ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మా వ్యూవర్స్కి కూడా చెప్పరా సార్? హాయ్ వ్యూవర్స్, నా పేరు దామోదర్ ఉప్పునుత్ల, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మార్కెటింగ్ అడ్వైజర్ని. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి షాద్నగర్ టౌన్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 45 ఎకరాస్లో ఉంటుంది. ఈ 45 ఎకరాస్లో ఫేజ్ 1, ఫేజ్ 2 డిటిసిపి అండ్ ఫేజ్ 3 హెచ్ఎండి ప్రాజెక్ట్ అప్రూవల్ కింద వచ్చింది. సార్, ప్రాజెక్ట్ లోపలికి రాగానే చాలా బాగుంది. ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే కూడా, కానీ ఫస్ట్ అంతకంటే ముందు ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పండి సార్. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు హైవేకు ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎన్ఆర్ఎస్ఏ అని ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రోకి సంబంధించి దాని పక్కనే ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి 45 ఎకరాస్ ప్రాజెక్టు. 45 ఎకరాస్లో మనము ఫేజ్ 1 ఒక 20 ఎకరాసు డిటిసిపి కింద వచ్చింది. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి డిటిసిపి ప్లస్ రీసెంట్గా మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు వచ్చే RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకి హెచ్ఎండి కలిపారు కాబట్టి మనకు ఇదే ప్రాజెక్ట్లో ఒక ఫేజ్ 3 కింద మనం హెచ్ఎండి అప్రూవల్ వచ్చింది. అంటే ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 డిటిసిపి అప్రూవల్, ఫేజ్ 3 వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్. యాజ్ పర్ డిటిసిపి హెచ్ఎండి ప్రకారం టోటల్ డెవలప్మెంట్ చేశాము. మీరు చూసుకోవచ్చు కూడా, దానికి బ్యాక్ కనబడుతున్న బిల్డింగ్స్ కానీ ఎన్ఆర్ఎస్ బిల్డింగ్స్ చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ వెంచర్. ఈ ప్రాజెక్ట్ ఎన్ఆర్ఎస్ ని ఆనుకునే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది అనేసి అంటున్నారు కదా. ఇవి కాకుండా సరౌండింగ్స్ లో ఇంకేమేమి నియర్ బై దగ్గర ఉంది? నియర్ బై మేడం అంటే మేజర్ గా హైదరాబాద్ చుట్టూ ఒక 4 హైవేలు ఉంటాయి. 4 హైవేలలో అతిపెద్ద హైవే అంటే NH44 బెంగళూరు హైవే అంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది దాదాపు 4000 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఈ హైవేకే మనకు దాదాపు ఒక 13 స్టేట్ల కలుపుతుంది. 8 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. మన ఎయిర్పోర్ట్కి ఇది అతి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు జస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైవేకి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు జూ పార్క్ షిఫ్ట్ అవుతుంది. కొన్ని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ, మనకు హైదరాబాద్లో ఉన్న కొన్ని కంపెనీస్ కూడా మనకు షాద్నగర్ సరౌండ్లో కొన్ని సెడ్జెస్ ఉన్నాయి. బాల్నగర్ దగ్గర ఒక సెడ్జ్ ఉంది, మన రాజాపూర్ దగ్గర ఫార్మా సెడ్జు, షాద్నగర్ దగ్గర ఒక సెడ్జు. ఈ సెడ్జులు ఏంటంటే దీని ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒకే చోట కంపెనీలు ఉండాలని నాన్ పొల్యూటెడ్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఉన్న కంపెనీస్ అయితే దాదాపు ఇంకొక 5 ఇయర్స్ లోపు ఖాళీ వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకే చోట మనకు కంపెనీలు ఉండాలని చెప్పి సెడ్జు కొన్ని 1000 ఎకరాలలో పెట్టింది. దాంతోపాటు జూ పార్క్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. తర్వాత ఫిలిం ఇండస్ట్రీ రాబోతుంది. తర్వాత క్రికెట్ అకాడమీ రాబోతుంది. తర్వాత మనకు మిషన్ భగీరథ కానీ, తర్వాత మేజర్ వచ్చేసి ఫస్ట్ మనకు మెట్రో వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2కు ఓఆర్ఆర్ దాకా అయినా కూడా ఫేజ్ 3 కింద మనకు దాదాపు ఫస్ట్ షాద్నగర్కే రాబోతుంది. దీంతో పాటు మనకు వచ్చే RRR వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 to 6 కిలోమీటర్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఒక 5 కిలోమీటర్ దాకా రీసెంట్గానే మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు హెచ్ఎండి కలిపింది. అంటే దాదాపు హైదరాబాద్ నుంచి 60 to 65 కిలోమీటర్ దాకా హెచ్ఎండి పరిధికి వస్తుంది. మన ప్రాజెక్టు కూడా హెచ్ఎండి అన్నట్టు ఇప్పుడు అంటే హైదరాబాద్ పరిధి కిందకి వచ్చింది. ఎందుకంటే ఫేజ్ 3 రీసెంట్గానే మనకు హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ కొన్నా కూడా రెడీ టు కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఇల్లు కట్టుకొని రెడీగా ఉన్నది. మనకు హైదరాబాద్లో కొన్నట్టుగానే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకు హైదరాబాద్ కిందకి వచ్చింది. షాద్నగర్ టౌన్ బస్ స్టాప్కి వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్, రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నట్టు ఈ ప్రాజెక్ట్. షాద్నగర్ టౌన్ గురించి అందరికి తెలిసిందే. షాద్నగర్ వచ్చేసి ఒకప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ అయ్యి షాద్నగర్ ఒక మున్సిపాలిటీ కిందకి వచ్చింది. ఈ మున్సిపాలిటీ ఎటు ఒక 10 to 15 కిలోమీటర్ దాకా మున్సిపాలిటీ. మనకు షాద్నగర్కు అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ కాబట్టి ఇది షాద్నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మళ్ళీ ఇంకోటి మనకి ఎన్ఆర్ఎస్ దాదాపు ఎన్ఆర్ఎస్లో దాదాపు ఒక 20,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇందులో అఫీషియల్ ఎంప్లాయీసే ఉంటారు. మనకి ఈ ప్రాజెక్టు కూడా బాగుంటుంది. ఎందుకంటే పీస్ఫుల్గా ఎవరైనా కావాలనుకుంటే ఈ ప్రాజెక్టు బాగుంటుందని నా ఒపీనియన్. దాని తర్వాత వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మనకు రైల్వే రింగ్ కూడా రాబోతుంది, మెట్రో రాబోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఒక 5 to 10 ఇయర్స్లో మంచిగా హైప్ కాబోతుంది. నెక్స్ట్ హైటెక్ సిటీ లాగా కాబోతుందని నా ఉద్దేశం. ఒక ఏరియా డెవలప్మెంట్ కోసం మెయిన్ కనెక్టివిటీ చూస్తారు. కనెక్టివిటీ అంటే ట్రాన్స్పోర్టేషను. దీంట్లో భాగంగా చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంది. ఎనీ టైం మనకు 24 hours బస్సెస్ ఉంటాయి. తర్వాత ట్రైన్ కూడా ఈజీగా ఉంటుంది. మెట్రో రాబోతుంది. మళ్ళీ ఫ్లైట్లు కూడా మనకు ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ 3 మనకు ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా బెటర్, అనుకూలంగా ఉంటుంది. సార్, లొకేషన్ గురించి చాలా బాగా చెప్పారు, అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ లోపల డెవలప్మెంట్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి మేడం. యాజ్ పర్ డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ ప్రకారంగా
కొన్ని వేరే కంపెనీ నార్మల్గా డెవలప్మెంట్ చేస్తారు. ఓకే. మేము ఆ డెవలప్మెంట్లో భాగంగా చూస్తే ఎంట్రన్స్ ఆర్ట్స్ గ్రాండ్గా ఇచ్చాము. తర్వాత రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్ వేసినా సరిపోతుంది, కానీ మేము ఎక్కువ లైఫ్ టైం ఉండాలని చెప్పేసి మనము అన్ని రోడ్లు 40 ఫీట్ రోడ్ కానీ 33 ఫీట్ టోటల్ సీసీ రోడ్స్ ఇచ్చాము. తర్వాత అందులో వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కానీ, తర్వాత పార్క్ డెవలప్మెంట్ మీరు చూస్తారు ఎంత డెవలప్ చేశామో పార్క్ డెవలప్మెంట్ కానీ, అందులో మళ్ళీ ఇందులో ఉన్న అందరు ప్రతి ఒక్క కస్టమర్కు మనకు క్లబ్ హౌస్ కూడా కట్టినాం. క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇస్తాము. వాళ్ళందరూ మనకు ఫ్రీగానే వాడుకోవచ్చు. డెవలప్మెంట్ల పరంగా అయితే మనకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేము మేము. లొకేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మన ప్రాజెక్ట్ లోపల చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ ఏ విధంగా ఉందండి? ముందుగా ప్రైస్ వచ్చేసి డిటీసీ ఇందులో ఫేజ్ 1 ఫేజ్ 2 అనుకున్నాం కదా మేడం. అవును సార్. డిటీసీపీ వచ్చేసి మనకు 147 స్క్వేర్ యార్డ్స్ స్టార్టింగ్ ఉన్నాయి, అంటే 33, 40 సైజెస్ ఉంటుంది. మనకు డిటీసీపీ మాత్రము 20,000 పర్ స్క్వేర్ యార్డ్స్ కోడ్ చేసినాము రేటు. ప్లస్ ఫేజ్ 3 కింద మనకు దాదాపు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అవైలబుల్, అది వచ్చేసి 23,000 పర్ స్క్వేర్ యార్డ్స్. రెండులో డిటీసీపీ కానీ హెచ్ఎండే కానీ మనకు అప్ టు 70% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఓకే సార్. చూసారు కదా అండి, ఈ ప్రాజెక్ట్ షాద్ నగర్కి చాలా దగ్గరలో ఉంది, అలాగే ఎన్ఆర్ఎస్ని ఆనుకొనే ఉంది. ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ నియర్ బైస్ ఏమేమి ఉన్నాయో, లొకేషన్ హైలైట్స్ కావచ్చు, అన్నీ కూడా సార్ నీట్గా అర్థమయ్యేలాగా చెప్పారు. అంతేకాదండి, ప్రాజెక్ట్ లోపల అయితే డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. ఇది ఇళ్ళ మధ్యలోనే ఉందండి ఈ ప్రాజెక్టు, రెడీ టు కన్స్ట్రక్షన్. సో ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా మరిన్ని పూర్తి వివరాలకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న దామోదర్ సార్ నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ మీతో మాట్లాడతారండి.